భరతుడు చెప్పులకు పట్టాభిషేకం చేసిన తరువాత, అంటే సింహాసనాన్ని చెప్పులపాలు చేశాక రాజ్యాన్ని మంత్రులకు అప్పగించి నందిగ్రామ అనే ఊర్లో భరతుడు శాకాహారం తింటూ వనవాసం చెయ్యడం మొదలుపెట్టాడు. రాముడు, సీత, లక్ష్మణులు దండకారణ్యంలోనికి ప్రవేశించారు. అక్కడ మునుల ఆశ్రమాలుంటాయి. ఆశ్రమాల్లో దైవ సేవలో భాగంగా అప్సరసలు వచ్చి నాట్యమాడుతుంటారు. అప్సరసలంటే తెలుసు కదా, పెళ్లిళ్ళు చేసుకోకుండా స్వర్గంలో ఎవడు రమ్మంటే వాడితో పడుకుంటుంటారే, అదే దైవ సేవలో భాగంగా. వాళ్ళకు ఆశ్రమంలో పనేంటో రేవు పార్టీ అయి ఉంటదిలే. ఆ మునులు సీతారామ లక్ష్మణులకు ఎదురై ఎంతో సంతోషించారట. అక్కడ్నుంచి బయలుదేరి వీరు ఇంకా ముందుకు వెళ్లారు. అన్నా, ఇంకా ఎందుకు లోపలికెళ్ళడం అన్నా? ఒకచోటే ఉండిపోవచ్చు కదా. అది దైవమర్మంరా. వనవాసమంటే అరణ్యం ప్రారంభంలో ఉండిపోవచ్చు. వీళ్ళు లోపలికి ఎందుకెళ్తున్నారో తెలీదు, ఒకే చోట ఎందుకు ఆగిపోతారో తెలీదు. అరణ్యంలో ఎక్కువ మంది రాక్షసులుంటారు. అక్కడ మునుల ఆశ్రమాలు కూడా ఉంటాయి. వారు లోపలికి వెళ్తుంటే పర్వతంలా కనిపించే విరాధుడు అనే రాక్షసుడు వస్తాడు. వాడు వీరి మీదకి వచ్చి సీత నడుం పట్టుకుని కొంత దూరం తీసుకుపోతాడు. రే మాడదాసు, ఏం పట్టుకున్నాడ్రా? ఇది మంచి ప్రశ్న, మనం పెద్దవాళ్ళని అడుగుదాం. గుద్ద కిందకి 60 సంవత్సరాలు వచ్చాయి, నువ్వేమైనా చిన్నపిల్లడివేంట్రా పెద్దవాళ్ళని అడుగుతానంటున్నావు? మునుల్లా కనిపిస్తున్నారు గాని బాణాలు ఆయుధాలు ఉన్నాయేంటి? అసలు మీరెవరు? మిమ్మల్ని చంపేసి ఈమెని నేను పెళ్లి చేసుకుంటాను అంటాడు. అప్పుడు రాముడు బాధతో లక్ష్మణుడితో ఇలా అంటాడు, నాకు రాజ్యం పోయిందని బాధలేదు, తండ్రి చనిపోవడం బాధగా ఉంది. అంతకంటే ఎక్కువగా సీతను పరాయివాడి తాకాడని బాధగా ఉందంటాడు. రే ఇరుకర్రి, రాక్షసుడితో యుద్ధం చేయకుండా మీ రాముడికి ఏడిపేంటి, లక్ష్మణుడితో సొల్లేంటి? అందుకు లక్ష్మణుడు, అన్నా నువ్వు వీరుడివి, నీకు నేనున్నాను, వాడిని ఇలా చంపుతాను అలా చంపుతాను అంటాడు. సరిపోయారిద్దరూను. రాక్షసుడు తన కోసం గొప్పలు చెప్పుకొని మీరెవరు అని అడుగుతాడు. రాముడు ఇక్ష్వాకు దగ్గర నుండి తమ వంశం కోసం గొప్పలు చెప్తాడు. అందుకు వాడు మిమ్మల్ని చంపుతాను అంటూ యుద్ధానికి దిగుతాడు. రాముడు, లక్ష్మణుడు రాక్షసునిపై బాణాలు వేస్తారు. రాక్షసుడు శూలంతో దాడి చేస్తాడు. రాముడు తన బాణంతో శూలాన్ని ముక్కలు చేస్తాడు. అప్పుడు ఆ రాక్షసుడు రామలక్ష్మణులను చేతులతో బంధిద్దామని వస్తుంటే రాముడు లక్ష్మణుడితో, లక్ష్మణ, వీడు మనల్ని ఎత్తుకొని తీసుకుపోదామనుకుంటున్నాడు, మనం వెళ్లే దారి కూడా అదే, వాడి మీదకి ఎక్కి వెళ్లిపోదామంటాడు. ఆ రాక్షసుడు చిన్నపిల్లల్ని ఎత్తుకొని పోయినట్లుగా ఆ అన్నదమ్ములిద్దరిని భుజాల మీదకి ఎత్తుకొని తీసుకుపోతుంటే సీత వెనకాల పరిగెడుతుంటుంది. ఒరే ఎర్రి బత్తాయిలు, ఫ్రీ బస్సు ఆడవాళ్ళకి, మగవాళ్ళకి కాదురా. రామాయణం సొల్లు కాకపోతే బాణపు దెబ్బలతో కోపంతో ఉన్న రాక్షసుడు ఎత్తుకొని తీసుకెళ్తాడా, ఒక నలుపు నలిపేస్తాడా? నిజంగా రాముడికే గనక సిగ్గుంటే తన భార్య నడుం పట్టుకున్నవాడు పెళ్లి చేసుకుంటాను అన్నవాడి సహాయంతో ప్రయాణం చేస్తాడా? భార్యనలా పరిగెత్తిస్తాడా? గొప్ప దేవుణ్ణి తెచ్చారా మా దేశానికి. జై శ్రీరామ్. అప్పుడు సీత వెనక చేతులెత్తి పరిగెత్తుతూ, వాళ్ళని తీసుకుపోతే ఇక్కడ ఏదైనా జంతువు నన్ను తినేస్తుంది, వాళ్ళని దించేసి నన్ను తీసుకుపో అంటుంది. సీతక్క, నడుం పట్టుకున్నడితో వెళ్ళిపోతావా? అబ్బా, ఎంత పద్ధతైన కుటుంబం, మంచి మంచి కట్టుబాట్లు సార్. అలా వెళ్తుండగా రాముడు, లక్ష్మణుడు చెరొక భుజం నరికేస్తారు. ఎంత కొట్టినా వాడు చావడు. వీడు బ్రతికొండగానే పాతి పెట్టేద్దామని ప్లాన్ చేసుకుంటుంటే వెంటనే ఆ రాక్షసుడు, మీరు రామలక్ష్మణులు అని అర్థమయ్యింది, నేను గంధర్వుణ్ణి, శాపం వలన రాక్షసుణ్ణయ్యాను. దశరథ పుత్రుడైన శ్రీరాముడు నన్ను వధించినప్పుడు శాపం పోతుందని కుబేరుడు చెప్పాడు అని చెప్తాడు. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? రే మాడా, బైబిల్ మందేసి రాయలేదురా, వాల్మీకే వాడ్కా కొట్టి రాశాడు. ప్రారంభంలోనే రాముడు విరాధుడితో తన కోసం వంశం కోసం చెప్పలేదా? ఇప్పుడు శాపం కోసం గుర్తుకు రావడం ఏంటి? సొల్లు రామాయణము మీరుని. నన్ను కప్పెడితే స్వర్గానికి పోతాను, మీరు దగ్గరలో ఉన్న శరభంగ మహర్షి ఆశ్రమానికి వెళ్ళండి అని సలహా ఇస్తాడు. రే ఎర్రికుక్కలో, ఇక్కడేముందో చదువుతాను వినండ్రా. బాణాల బాధకి తట్టుకోలేక దేహాన్ని వదిలి విరాధుడు స్వర్గానికి పోయాడు, ఓకే కదా? ఇక్కడేముందో చదువుతాను చూడండ్రా. రాముడు లక్ష్మణునితో ఒక పెద్ద గొయ్యి తీయి, అందులో పాతి పెడదామని చెప్పి రాముడు ఆ రాక్షసుడి కంఠంపై పాదంతో తొక్కాడు. ఆ రాక్షసుడు భీకరంగా అరవడం మొదలుపెట్టాడు. చదివారు కదా? అరుస్తున్నవాడిని గోతిలో పడేసి పాతి పెట్టారట. ఇందాక స్వర్గానికి వెళ్లిన వాడెవడు, ఇప్పుడు అరుస్తూ గోతిలో పడ్డవాడెవడు? ఏంట్రా రే, మీ వాల్మీకి రాతాగి రాశాడనుకుంటా, అందుకే రామాయణం అని పేరొచ్చింది. జై శ్రీరామ్. రాముడు శరభంగ మహర్షిని కలిసి మేముండటానికి అనువైన స్థలం చూపించమని అడుగుతాడు. అప్పుడు సుతీక్ష మహర్షి ఆశ్రమానికి వెళ్లమని చెప్తాడు. అక్కడున్న రకరకాల మునులు రాముని దగ్గరకు వచ్చి, మమ్మల్ని ఇక్కడ రాక్షసులు చంపుతున్నారు, నువ్వే కాపాడాలని అడిగితే రాముడు వాళ్ళకు అభయం ఇస్తాడు. తర్వాత సుతీక్ష మహర్షి దగ్గరకు వెళ్తాడు. వెంటనే అతడు, నీకోసమే ఎదురుచూస్తున్నా, అందుకే స్వర్గానికి వెళ్లకుండా ఆగాను అని కౌగిలించుకుంటాడు.
అందరూ రాముడి కోసమే ఎదురు చూస్తుంటారు. ఏం కొడుతున్నారా డబ్బా. రామలక్ష్మణులు సుతీక్ష మహర్షి దగ్గర నుంచి దండకారణ్యంలోనికి బయలుదేరుతారు. దారిలో సీత, మనకి ఏ అపకారం చెయ్యని రాక్షసుల్ని చంపుతానని మాట ఎందుకిచ్చావు, మనకెందుకీ గొడవలు అని రాముడితో అంటుంది. నన్ను వేడుకున్నారు కాబట్టి ఈ మాటిచ్చాను. మాట నిలబెట్టుకోవడానికి నా ప్రాణమైనా, ఆఖరికి నిన్నైనా వదిలేస్తానని సీతతో అంటాడు. సీతను వదిలేసే ఆలోచన ముందు నుండి ఉందన్నమాట. అరే ఎర్రి కుక్కల్లారా, మీ రాముడంత పోటుగాడైతే భరతుడికి పట్టాభిషేకం చెయ్యాలరా. అక్కడ మాట తప్పుతాడట, ఇక్కడ మాట కోసం భార్యను వదిలేస్తాడంట. గొప్ప రాముడులేరా. జై జై శ్రీరామ్. అక్కడ ఒక ఆశ్రమం కనిపిస్తే అక్కడ కొంతకాలం, వేరే ఆశ్రమంలో కొంతకాలం, అలా 10 సంవత్సరాలు గడిపేశారు. మళ్ళీ సుతీక్షముని ఆశ్రమానికి వెళ్లి ఆ మహర్షిని కలుస్తాడు. రే ముష్టి ముదుగొండ, సుతీక్షముని స్వర్గానికి వెళ్ళిపోతున్నానని 10 సంవత్సరాల క్రితం చెప్పి ఇంకా అక్కడే ఉన్నాడేంట్రా? స్వర్గానికి పోలేదా, లేక స్వర్గానికి పంపడం వాల్మీకి మర్చిపోయాడా? ఏంట్రా ఈ గందరగోళ రామాయణం? అక్కడి నుండి అగస్త్యముని ఆశ్రమానికి వెళ్తూ దారిలో రాముడు ఒక మర్మం చెప్తాడు. వింధ్యాపర్వత శిఖరం పెరుగుతూ పెరుగుతూ సూర్యుడి దారిలోకి అడ్డు వచ్చేసిందట. అప్పుడు అగస్త్యుడు ఆ పర్వతంతో ఇక పెరగవద్దు అని చెప్పినందుకు పెరగడం మానేసి సూర్యుడికి అడ్డు తప్పుకుందట. ఒరే ఎర్రి బత్తాయిలు, ఒరే బురద పందులు, భూమికి సూర్యునికి మధ్య దూరం 14,90,00,000 కిలోమీటర్లు. పర్వతం ఎదిగి సూర్యునికి అడ్డుపడిందా? లక్ష్మణుణ్ణి సీతని చిన్నపిల్లల్ని చేసి రాముడు సొల్లు కబుర్లు చెప్పేస్తున్నాడు రోయ్. జై శ్రీరామ్. అగస్త్యముని దగ్గరికి వెళ్లి పాదాభివందనం చేస్తారు. అప్పుడు అగస్త్యుడు, ఓ రామా, వనవాసం చేసేవాడు ముందుగా వైశ్వదేవాది అగ్ని కార్యాలను ఆర్ఘ్య పాదార్థులతో అతిథి పూజలు చెయ్యాలి. అలా చేయకపోతే స్వర్గంలో తన మాంసం తానే తింటాడు అంటాడు. రాముడు ఇవేమీ చేయలేదు. వనవాస పద్ధతులు ఏమాత్రం పాటించని వాడు తండ్రి మాటకు లోబడినట్టు ఎలా అవుతుంది? అగస్త్యముని చెప్పిన ప్రకారం స్వర్గానికి వెళ్లిపోయిన తర్వాత రాముడు తన మాంసాన్ని తానే పీక్కు తింటున్నాడన్నమాట. జై శ్రీరామ్. అగస్త్యుడు రామునికి ధనుస్సు, ఎంత తీసినా ఇంకా బాణాలు వచ్చే 2 తూనీరాలు ఇచ్చాడంట. రే గుడ్డి కుక్కల్లారా, తూనీరంలో నుంచి ఎన్ని బాణాలు తీసినా వస్తాయట. అబ్బబ్బబ్బా, చెప్పారులేరా సొల్లు పురాణం. దాని పేరే రామాయణం. రాముడు మునితో మాకొక స్థలం చూపించమని అడిగితే పంచవటి అనే స్థలానికి వెళ్ళమని చెప్తాడు. పంచవటికి వెళ్తుండగా దారిలో జటాయు అనే పెద్ద గ్రద్ద కనిపిస్తుంది. నీవెవరు అని రాముడు అడిగితే నేను నీ తండ్రికి మిత్రుడిని అంటుంది. జటాయువు, నేనీ ఆశ్రమం చుట్టూ కాపలా కాస్తాను. నువ్వు లక్ష్మణుడు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు సీతకి నేను కాపలా కాస్తాను అని రాముడిని అడిగితే రాముడు సరే అంటాడు. పంచవటికి వచ్చాక వాస్తు ప్రకారం ఒక ఆశ్రమంని నిర్మించమని లక్ష్మణుడితో చెప్తే బలంగా అందంగా ఒక ఆశ్రమాన్ని కట్టాడు. మరి రాముడేం చేశాడు? శుభ్రంగా అందులో కూర్చొని తింటాడు. రమా, నువ్వు భార్గవరాముడివి కాదు, బద్ధకరాముడివి. అలా పంచవటిలో 3 సంవత్సరాలు గడిపేస్తారు. రావణుని చెల్లి వికృత రూపం గల శూర్పణఖ రాముని గూర్చి విని పంచవటికి వచ్చి రాముని రంగు రూపం చూసి కామకోరిక గలదై నన్ను వివాహం చేసుకో అని అడుగుతుంది. నేను నీ భార్యని తమ్ముణ్ణి తినేస్తాను, మనమిద్దరం హాయిగా ఉందామని అడుగుతుంది. ఒరే కర్రీ, రాక్షసులు కామరూపులు కదా, అందమైన రూపంలో వెళ్ళకుండా ఈ శూర్పణఖ నల్లగా వృద్ధురాలుగా ఉన్న రూపంలో ఎందుకెళ్ళిందిరా? బాలేదురా, కథ బాగా రాయలేదు. రాముడు వెటకారం చేస్తూ నా దగ్గర భార్య ఉంది, నా తమ్ముడు భార్యకి దూరంగా ఉంటున్నాడు, అతన్ని పెళ్లి చేసుకో అని చెప్తాడు. లక్ష్మణుడి దగ్గరికి వెళ్లి నన్ను పెళ్లి చేసుకో అని అడిగితే నేను కాదు, నీకు నా అన్నే తగినవాడని చెప్తాడు. అలా రాముడు లక్ష్మణుడు శూర్పణఖను అపహసించడంతో సీతపై దాడికి దిగింది. అప్పుడు రాముడు క్రూరులతో పరిహాసం ఏ విధంగానూ పనికిరాదు అంటాడు. రే లంబడి లలిత్, పరిహాసం చేసింది ఎవడరా? రాముడి బుద్ధే అంతా. తప్పులు చేయడం, నీతులు చెప్పడం. ఇలాంటోడు నీకు గొప్పోడుగా కనిపించాడంటే నువ్వెంత తేడానో. ఈ రాక్షసిని శిక్షించు అని రాముడు అనగానే లక్ష్మణుడు ఆమె ముక్కు చెవులు కోసేశాడు. మొదట్నుండి మనోడికి అలవాటే కదా. అప్పుడు శూర్పణఖ అరణ్యంలో ఉన్న మరో సహోదరుడైన కరుడిని కలిసి జరిగిందంతా చెప్తుంది. కరుడు 14 మంది రాక్షస యోధుల్ని పంపితే రాముడు 14 బాణాలతో వాళ్ళని చంపేస్తాడు. ఒరే ఎర్రికర్రి, 14 మందిని 14,000 మంది అని తర్జుమా చేసేశారా? కరెక్ట్ గా చేసుకోండ్రా బాబు. రామాయణమే తప్పుడుదంటే ఆ తప్పుడు రామాయణంలో మళ్ళీ తప్పులా? తర్వాత కరుడు 14,000 మందిని తీసుకొని రాముడితో యుద్ధం చేయడానికి బయలుదేరతాడు. అప్పుడు మేఘాలు అశుభంగా రక్తదారులు వర్షించాయట. రే ఎర్రి బత్తాయిలు, మేఘాల్లోకి రక్తం ఎవడెక్కించాడ్రా? మీ దేవుళ్ళా దేవతలా? అయితే గీతే మీ ఓళ్ళు వీర్యం ఎక్కిస్తారు గాని రక్తం ఎవడెక్కించాడ్రా? రే కర్రీ, బైబిల్లో రక్తంలో ముంచిన వడగండ్లు పడినట్లు ప్రకటన గ్రంథంలో ఉంది కదా అంటావేమో, అది శకునం కాదురా, శిక్ష. లైవ్ లో చూద్దుగాన్లే, నీ రొట్ట రామాయణంలో అది శకునమని చాలాసార్లు రాశాడు. నష్టమో నాశనమో జరిగేటప్పుడు మేఘాలు రక్తాన్ని కురిపించేలా ఉంటే నువ్వు పుట్టగానే మీ ఊరు రక్తపు వానలో కొట్టుకుపోవాలరా. సొల్లు రాతలు మీరుని. క్రూర మృగాలు కర్ణ కఠోరంగా అరిచాయంట. రే కర్రీ, క్రూర మృగాలు కఠోరంగా అరవకపోతే కోకిల్లాగా అరుస్తాయంట్రా. చెత్త చాదస్తాలు మీరుని. కరుడు వస్తుంటే
మొలకలు పడిపోయి సమస్త భూమి కంపించిపోయిందట. చ ఏంట్రా మాకీ కర్మ. రాముడు లక్ష్మణుడిని సీతని ఒక గుహలో ఉండమని చెప్పి యుద్ధం ప్రారంభించాడు. రకరకాల ఆయుధాల్ని రాముడి మీద విసిరారు. బాణాల వర్షం కురిపించారు. రాముడు తన బాణాలతో వాటిని కొడుతుండగా శరీరమంతా గాయాలై ఒళ్ళంతా రక్తసిక్తం అయిపోయింది. రే ఎర్రికుక్కలో, ఇవెందుకురా సినిమాల్లో చూపించరో? రాముడికి దెబ్బలు తగిలాయంటే మీకు పరువు తక్కువ? రాముడు వందల కొలది బాణాలు వేసి వేల కొలది బాణాల్ని, రాక్షసుల్ని, ధనుస్సుల్ని ముక్కలు ముక్కలు చేసేశాడు. అబ్బా ఏం సొలు రామాయణంరా. రాక్షసులు పెద్ద పెద్ద చెట్లను, కొండరాళ్లను రాముడి మీద వేస్తూ చుట్టుముట్టారు. బాణాలు కురిపిస్తున్నారు. రాముడు గాంధారస్త్రం వేస్తే వేల బాణాలుగా మారి అందర్నీ గాయపరిచి చంపేశాయి. మొత్తానికి రాముడు దోషణుడు, మహాపాలు, ప్రమాది మొదలైన రాక్షసుల్ని చంపేశాడు. ఒకేసారి 5,000 బాణాలు వేసి 5,000 మందిని చంపేశాడు. ఇది వాల్మీకి రామాయణమా, వీడియో గేమా? 3 తలలు గల త్రిశూరుడు, రాముడు, కరుడు మాత్రమే మిగిలారు. త్రిశూరుడు 3 బాణాలతో రాముని నుదుటి మీద కొడితే నవ్వి పువ్వులు తగిలినట్టుంది అంటాడు. ఇవే తగ్గించుకుంటే మంచిది. రాముణ్ణి వీరుడిగా చూపాలని కథ రాస్తూ వెర్రిపప్పలా చూపించారు. జనాలు నమ్మరనే కదా ఇలాంటి సన్నివేశాలు లేకుండా సినిమాలు తీస్తున్నారు. రాముడు 3 బాణాలు వేసి త్రిశూరుడిని చంపేశాడు. త్రిశూరుడు చనిపోవడంతో మిగిలిన సైనికులందరూ పారిపోతుంటే కరుడు చూసి చాలా కోపం వచ్చి రాముడితో యుద్ధం ప్రారంభించాడు. రేయ్ మాడా, త్రిశూరుడు, రాముడు, కరుడు తప్ప అందరూ చనిపోయారని రాశారు కదరా. రాముడు, కరుడు బాణాలు వేసుకుంటే ఆకాశం కనపడలేదంట. ఏ అన్నా? బాణాలు మూసేశాయంట్రా. అవునా అన్నా? ఒకరి మీద ఒకరు వేసుకోకుండా ఆకాశం మీద ఎందుకు వేసుకుంటున్నారన్నా? చాలా సేపటి నుండి యుద్ధం చేసి అలసిపోయారు కదరా. ఏమైనా పెట్టెలు పడితే కాల్చుకొని తిందామని కరుడు బలమైన బాణాలతో రాముని కొట్టాడు. ఒళ్ళంతా రక్తసిక్తమయ్యింది. ఎన్నిసార్లు కొట్టిన చావని పావురా నువ్వు. రాముడు అగస్త్యుడిచ్చిన బాణంతో కరుణ్ణి చంపేశాడు. రాముడు ఆశ్రమానికి వచ్చేసరికి సీతా లక్ష్మణులు ఆశ్రమంలో ఎదురు చూస్తున్నారు. విజయంతో వచ్చిన రాముణ్ణి లక్ష్మణుడు పూజించాడు. సీత గట్టిగా కౌగిలించుకుని మళ్లీ మళ్లీ గట్టిగా హత్తుకుంది. రేయ్ పూజలెందుకురా, దెబ్బలకు పసుపు రాయండ్రా. ఉసేయ్ కౌగిలెందుకే, దెబ్బలకి కట్లు కట్టు అనాలి. కాని పూజలందుకొని కౌగిట్లో కరిగిపోతాడు. వాల్మీకి యుద్ధాన్ని బాగానే రాశాడు గాని ఒళ్ళంతా దెబ్బలో రక్తంతో ఇంటికి వచ్చినప్పుడు భార్య తమ్ముడు ఏం చేస్తారన్నది ఆలోచించలేకపోయాడు. కథ అలాగే ఉంటదిలే. ఇదంతా రావణుడి గూఢచారి అయిన అకంపనుడు చూసి రావణునికి చెప్తాడు. యుద్ధంలో రాముణ్ణి నువ్వు చంపలేవు. అతనికి ఓ అందమైన భార్య ఉంది. ఆమెను అపహరిస్తే భార్య వియోగాన్ని తట్టుకోలేక రాముడు ఆత్మహత్య చేసుకొని చచ్చిపోతాడు అని సలహా ఇస్తాడు. ఆ మాటలు రావణుడికి నచ్చాయంట. ఒరే ఎర్రి కుక్కల్లారా, ఎప్పుడూ జై శ్రీరామ్ అని అరవడమేనా రామాయణాన్ని చదువుతుంటారా? రావణుడు తన సోరత్వాన్ని ఎవరు అవమానించినా ఏ మాత్రం ఒప్పుకోడు. యుద్ధకాండలో తమ్ముడు, భార్య, కొడుకు, మంత్రులు ఎవరు రాముణ్ణి గెలవలేవని చెప్పినా ఎప్పుడూ ఒప్పుకోలేదు. కథ రాసేటప్పుడు చూసుకొని రాసుకోవాలరా. రామాయణంలో పాత్రలకు ఒక తీరు తెన్ను ఉండదు. వాల్మీకి ఏ మూడ్లో ఉంటే ఆ మూడ్లో పాత్రలు రాసేశాడు. ఇది వాల్మీకి రామాయణం కాదు, వరస్ట్ రామాయణం. ఇక్కడ జోకేంటంటే సీత లేకపోతే రాముడు చచ్చిపోతాడని రాక్షసుడు అనుకోవడం. రాముడికి చుట్టూ మగాళ్ళుంటే చాలు, సీత అవసరం లేదు. తర్వాత మీరే చూస్తారు కదా. పక్కనే ఉన్న మారీచుడు అనే రాక్షసుడు, ఇతడు గుర్తున్నాడా మీకు? విశ్వామిత్రుడు యజ్ఞాన్ని కాపాడడానికి రాముడు వెళ్ళినప్పుడు రాముడు బాణం వేస్తే 1200 కిలోమీటర్లు ఎగిరి పడతాడు కదా, ఆ మారీచుడు అన్నమాట. మారీచుడు రావణుడితో సీతనెత్తుకుపోతే రాముడితో యుద్ధం తప్పదు అని హెచ్చరిస్తాడు. కాని శూర్పణఖ సీత అందాన్ని పొగుడుతూ ఆమెను పొందుకోమని రాముణ్ణి చంపమని రావణుడిని ప్రేరేపిస్తుంది. రావణుడు మారీచుని దగ్గరికి వెళ్లి సీతను అపహరించడంలో సహాయం చెయ్యకపోతే చంపేస్తానని బెదిరిస్తాడు. మారీచుడు రావణుడు చెప్పినట్లుగా బంగారు లేడి రూపంలో మారడానికి ఒప్పుకుంటాడు. నీలం కొమ్ములు, తెలుపు నలుపు రంగులు గల ముఖం, నీలపు చెవులు, తెల్లని కడుపు, నెమలివన్నె శరీరం, రంగురంగుల తోకతో ఉన్న లేడిగా మారి ఆశ్రమం ముందు తిరుగుతూ ఉంటాడు. సీత చూసి ఆశ్చర్యపోయింది. రామలక్ష్మణుల్ని పిలిచి చూపిస్తే లక్ష్మణుడు, అన్నా ఇది లేడి కాదు, మారీచుడే ఇలా వచ్చాడని చెప్తాడు. రే మాడా, మారీచుడు బ్రతుకున్నాడో చచ్చిపోయాడో కూడా లక్ష్మణుడికి తెలీదు. అలాంటిది మారీచుడే లేడిగా వచ్చాడని లక్ష్మణుడికి ఎలా తెలిసిందిరా? లక్ష్మణుడికే ఆ విషయం తెలిస్తే రాముడికి సీతకి ఎందుకు తెలియలేదురా? దీన్నే సొల్లు అంటారా. కాని సీత, ఈ లేడి నా మనసు దోచింది, నాకు కావాలి అని అడుగుతుంది. ప్రాణాలతో దొరికితే అయోధ్యకు తీసుకెళ్దాం, ప్రాణాలతో దొరకకపోతే చర్మం లాగేసి ఆసనం మీద వేసి కూర్చుందాం అంటుంది. కనపడదు కాని సీత కూడా వైలెంటే. లక్ష్మణుడు ఎంత వద్దని చెప్పినా సీత ఎంత ఆశపడిందో చూడు. ఆ మృగం ఎంత అందంగా ఉందో చూడు. రాక్షసుడైనా సరే చంపుతాను, నువ్వు జటాయువు సీతను చూసుకోండని చెప్పి పోటుగాడు వేటకు బయలుదేరతాడు. రాముడంటే ఓణ్ణి కాదులే,
నేను ఎర్రి రాముడంటి ఓణ్ణి కాదులే. ఆ మృగం తప్పించుకుంటూ దాక్కుంటూ మాయమయ్యి ప్రత్యక్షమవుతూ ఆశ్రమానికి దూరంగా మన ఎర్రిరాముణ్ణి తీసుకుపోతుంది. రాముడు కోపంతో బాణం వేసి ఆ లేడీని కొట్టేశాడు. ఆ లేడీ చావబోయే పరిస్థితిలో రాక్షసునిగా మారి రాముని గొంతుతో సీతా లక్ష్మణ అని అరిచాడు. రాముడికి విషయం అర్థమయ్యి సీతా లక్ష్మణుల గురించి భయపడ్డాడు. రే, ఇందాక రాముడికి భయం లేదన్నవాడు ఎవడరా? సొల్లు రాతలు మీరుని. సీత ఆ కేక విని రాముడు ప్రమాదంలో ఉన్నాడు, త్వరగా వెళ్ళమని లక్ష్మణుడితో చెప్తుంది. లక్ష్మణుడు మాత్రం రాముడు బలవంతుడు, తనకి ఏ ఆపద రాదని చెప్తాడు. నీకు రాముడి మీద ప్రేమ లేదు, నన్ను పొందాలనే కోరికతో నువ్వున్నావు, అందుకే వెళ్లడం లేదని లక్ష్మణుని నిందించినా వెళ్ళను అంటాడు. దుష్టుడా కఠినుడా అంటూ రకరకాలుగా తిడుతుంది. నువ్వు వెళ్ళకపోతే నేను ఆత్మహత్య చేసుకుంటానని బెదిరిస్తుంది. ఇక చేసేది లేక లక్ష్మణుడు రాముడి కోసం వెళ్తాడు. తన సంసార జీవితం, తన సంతోషాలు త్యాగం చేసి ఊడిగం చేసిన లక్ష్మణుడి మీద సీత ఎలాంటి నిందలు వేసిందో చూడండి. రే పిచ్చికుక్కలారా, లక్ష్మణ రేఖ ఎక్కడుందిరా? మీ ధర్మం ఎలాంటిదంటే ఎవడు ఏం రాస్తే అదే మీ ధర్మం. వాల్మీకి తర్వాత ఎవడు ఎన్ని రామాయణాలు రాసినా, ఎన్ని భూత పురాణాలు రాసినా అన్ని నిజాలని నమ్మడమే మీ ధర్మం. దీన్ని ధర్మం అనర్రా, అజ్ఞానం అంటారు. వాల్మీకి రామాయణంలో లేని లక్ష్మణ రేఖను తెచ్చి గ్రాఫిక్స్ కి బోల్డ్ డబ్బులు ఖర్చు పెట్టేశారా సినిమాల్లో. రాజ్యాంగాన్ని వదిలేసి రామాయణాన్ని నెత్తి మీద పెట్టుకుని తిరిగే మోదీ గారు భారత్ కి లక్ష్మణ్ రేఖ. మోదీజీ, రామాయణంలో అది నహీజీ. లక్ష్మణుడు వెళ్ళగానే రావణుడు సన్యాసి వేషంలో, అనగా కాషాయి వస్త్రాలు, కమండలం, దండం పట్టుకుని సీత దగ్గరకు వస్తాడు. సీతను చూసి కామపరవశుడైన రావణుడు ఆమెను పొగుడుతూ, నీ ముఖం పాదాలు అందంగా ఉన్నాయి, నువ్వు అప్సరసవా, రతీదేవువా, ఎవరు నువ్వు, నీ పల్లవరస బాగుంది, నీ కళ్ళు బాగున్నాయి, బొడ్డు కింద నుంచి తొడల వరకు ఉన్న భాగం విశాలంగా ఉంది, నీ 2 స్తనాలు ఎత్తుగా ఉండి గుండ్రంగా ఉండి ఒకదానికొకటి దగ్గరగా చేరుకొని కొంచెం కొంచెంగా కదులుతున్నాయి, పుష్టిగా ఉండి నున్నగా ఉండి ఆకర్షణీయంగా ఉన్నాయి, నీ తొడలు ఏనుగు తొండాల్లా ఉన్నాయి, నీ నడుము పిడికడంతుంది, నీలాంటి అందగత్తిని ఇంతవరకు చూడలేదు, నువ్వెందుకు ఇక్కడున్నావు అని అడుగుతాడు. ఇలా మాట్లాడితే ఏ ఆడదైనా చెప్పు తీసుకొని కొడుతుంది. కాని సిగ్గు జ్ఞానం లేని సీత దాని ప్రశంసగా భావించి రావణుణ్ణి ఇంట్లోనికి తీసుకువెళ్లి పలు విధాలుగా అతిథి మర్యాదలు చేసింది. ఇదిరా మీ దిక్కుమాలిన ధర్మం, సనాతన హైందవ ధర్మం. బొంగేం కాదు. ఈవిడారా మన దేశంలో స్త్రీలకు ఆదర్శం? మీరు మాకు చెప్తారా? ఇలాంటి బూతు రామాయణం పట్టుకొని మా పవిత్ర బైబిల్ని బూత్ అంటారా? కింద దింపితే నోట్లోకి వస్తుంది నా కొడక. ఆసనం మీద కూర్చోబెట్టి కాళ్ళు కడిగింది. ఆహారం కూడా సిద్ధంగా ఉందని చెప్పింది. కాసేపు ఉండండి, వేటకి వెళ్లిన నా భర్త రకరకాల మాంసాలు తెస్తాడు తిందురుగాని అంటుంది. రాముడు ప్రమాదంలో ఉన్నాడన్న విషయాన్ని అక్క మర్చిపోయింది. రావణుడు అంగాంగాన్ని వర్ణించేసరికి సీత మురిసిపోయి మొగుడు ఆపదలో ఉన్నాడన్న విషయాన్ని మర్చిపోయింది. ఇక్కడ వాల్మీకి మనకి ఏం చెప్తున్నాడంటే, రామాయణం రాసే కాలంలో బ్రాహ్మణులు కూడా మాంసం తినేవారు. ఒరే ఉన్మాద బాపనోళ్ళంతా ప్రవచనాలాపి నా ప్రశ్నలకు సమాధానం చెప్పండ్రా. యజ్ఞాల్లో వధించిన జంతువుల మాంసంలో భాగాన్ని బ్రాహ్మణుడికివ్వాలని మనుస్మృతిలో రాయబడింది. రామాయణంలో 2 సార్లు బ్రాహ్మణులు మాంసం తినవచ్చని రాయబడింది. భరద్వాజుడిచ్చిన రేవు పార్టీలో ఆశ్రమంలో మాంసం పెట్టాడు. రాముడు వాస్తు పూజలో మాంసాన్ని నైవేద్యంగా పెట్టాడు. మరి ఎందుకు రామాయణంలో మాంసం అని ఉన్న ప్రతి చోట గోరఖ్పూర్ బోకు ప్రెస్ వాళ్ళు దుంపలు అని మార్చేశారు? బ్రాహ్మణ గణపాటిలు అవధానులు ఎందుకు ఈ విషయాలను దాస్తున్నారు? కారణం ఏంటంటే, భారతదేశానికి వలస వచ్చిన ఆర్యులు అంటే ఇరానియన్స్ మాంసాహారులు. వారు వేదాలను సృష్టించి విస్తారంగా జంతుబలులు చేయించి దానిలో మాంసాన్ని తినేవారు. బుద్ధుడు వచ్చాక జంతుహింసని బలులను వ్యతిరేకించాడు, మాంసాహారాన్ని నిషేధించాడు. దేశమంతా బుద్ధుణ్ణి అనుసరిస్తుంటే ఆర్యులు తమ ఆధిపత్యాన్ని నిలుపుకోవడం కోసం పురాణాలు రాశారు. కానీ మన దేశంలో ఎక్కువ మంది శాకాహారాన్ని అనుసరించడం వలన, జంతుహింసల్ని నిలిపివేయడం వలన బ్రాహ్మణుల ప్రయత్నాలు ఫలించలేదు. అందుకే బుద్ధిజాన్ని కుయుక్తిగా అణచడానికి బ్రాహ్మణులు కూడా శాకాహారంలోనికి వచ్చేశారు. ఆ శాకాహార బ్రాహ్మణ జాతే ప్రస్తుతం మన బాబాలు, పంతుళ్ళు, ప్రవచనకర్తలు. హిందూ పురాణాలు రాసిన బ్రాహ్మణులు మాంసాహారులు. ఆ పురాణాల్ని ఇప్పుడు మన నెత్తిమీద రుద్దే బ్రాహ్మణులు శాకాహారులు. వీళ్ళ శాకాహార నియమాల్ని పురాణాలు వ్యతిరేకిస్తున్నాయని పురాణాల్లో కొన్ని శ్లోకాలు తీసేశారు, కొన్ని చోట్ల తర్జుమాలు మార్చేశారు. ఇది బాపనోళ్ళకు అలవాటే. వాళ్ళ రూలింగ్ కోసం రూల్స్ మార్చేస్తుంటారు, ఇతర దేవుళ్లను కలిపేసుకుంటారు. వీళ్ళు చెప్పే అబద్ధాలని ప్రశ్నిస్తే వెనక వెనక దాక్కొని ఈ బోగ్గాలను ఉసుగొలుపుతారు. మనమందరము కులాల పేరిట, మతాల పేరిట తన్నుకొని చేస్తుంటే మన శవాల మీద సింహాసనాలు వేసుకొని కూర్చొని శతకోపం పెడుతుంటారు. సనాతన ధర్మం అంతా బాపనోళ్లు బాగుపడ్డానికి తప్ప ఎవ్వరికీ ఉపయోగం
ఉపయోగం లేదు. నా దేశం ఈ విషయాన్ని ఎప్పటికి తెలుసుకుంటుందో ఏంటో. అది అవదమ్మా. రామలక్ష్మణులు వస్తున్నారా లేదా అని ఒకే ఒక్కసారి దారివైపు చూస్తుంది అంతే. తనని అంగాంగము వర్ణించిన రావణునితో తన కథ మొత్తం చెప్పడం మొదలుపెట్టింది. దశరథుని దగ్గర నుంచి వనవాసం వరకు వివరించింది. మరి నువ్వెవరు అని అడిగింది. అప్పుడు రావణుడు అసలు రూపంలోనికి వచ్చి, నేను రాక్షసరాజును, నన్ను పెళ్లి చేసుకో, నిన్ను రాణిగా చేస్తాను అంటాడు. వెంటనే సీత, నేను ఆడసింహాన్ని, నీవు నక్కవు, నేను నీకు అందను, రాముడెక్కడా నువ్వెక్కడా అంది. వెంటనే రావణుడు సీత జుట్టును పాదాలను పట్టుకొని ఎత్తుకొని తీసుకుపోయాడు. రే మాడదాసు, ఏం పట్టుకున్నాడ్రా? ఇది మంచి ప్రశ్న, మనం పెద్దవాళ్ళని అడుగుదాం. సీతక్కని రథం మీదకెక్కించి ఆకాశంలోనికి తీసుకెళ్లిపోయాడు. చెట్లను పుట్లను కాపాడమని సీత కేకలు వేస్తుంది. అంతలో ప్రశాంతంగా నిద్రపోయిన జటాయువు లేచి చెట్టుపైనుంచి, నేను జటాయువుని, సనాతన ధర్మం పాటించేవాణ్ణి అంటుంది. అంటే జటాయువు కూడా అవకాశం దొరికిన వాళ్ళందర్నీ గోకుతుంటాడన్నమాట. సనాతన ధర్మం అంటే అదే కదా. అంతేగా అంతేగా. నా వయస్సు 60,000 సంవత్సరాలు, నువ్వైతే యవ్వనుడివే అంటుంది. రావణుడు యవ్వనుడు కాదు. యుగాల లెక్కల ప్రకారం, రామాయణం సాక్ష్యం ప్రకారం రావణుడి వయస్సు సుమారు 10 లక్షల సంవత్సరాలు. నమ్మేయడమే. రావణుని చెల్లే ముసలిదైపోతే రావణుడు యవ్వనుడేటి? రావణుడికి జటాయువుకి ఘోర యుద్ధం జరుగుతుంది. రావణుడు బాణాలతో, జటాయువు గోర్లతో యుద్ధం చేస్తుంది. ఇద్దరూ గాయపడ్డారు. రావణుని 10 ఎడమ చేతులు ముక్కుతో చీల్చేస్తే మళ్లీ వచ్చేశాయి. రావణుడు కత్తితో రెక్కల్ని కాళ్లను నరికేశాడు. జటాయువు కింద పడిపోయింది. రావణుడు జటాయువు క్రిందకి దిగారు. ఇద్దరి మధ్య ఘోర యుద్ధం జరిగింది. సీతను తీసుకుని ఆకాశానికి పోతుంటే సీత బాధ చూడలేక సూర్యుడు చీకట్లోకి వెళ్ళిపోయాడట. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? అలా వెళ్లిపోతుండగా పర్వత శిఖరంపై 5 వానర్లు సీతకి కనిపించారు. కొంగులో ఆభరణాలు మూటకట్టి వాళ్ళ దగ్గర పడేలా వదిలింది. అలా లంకలోనికి సీతను తీసుకుపోయాడు. సీతని లంకలో అశోకవనంలో ఉంచి రాక్షస స్త్రీలను కాపలా పెట్టాడు. రావణుడు పంపిన ఆహారం సీత తినలేదు. అప్పుడు ఇంద్రుడు నిద్రాదేవితో కలిసి వెళ్లి అశోకవనంలో ఉన్న వారందర్నీ నిద్రపోయేలా చేసి సీతకి పాయసం ఇచ్చాడు. ఇది తాగితే ఇంకెప్పుడు నీకు ఆకలి వెయ్యదు అంటాడు. హిందువుల ఫంక్షన్లన్నిటిలో పాయసం ఫేమస్. ఎందుకో ఇప్పుడు తెలిసింది. ఒకడిచ్చిన పాయసం తాగితే 3 కడుపొచ్చింది. ఇప్పుడు ఇంద్రుడిచ్చిన పాయసం తాగితే కడుపుకి ఇంకెప్పుడు ఆకలే వెయ్యదట. నిద్రాదేవంట, పాయసం అంట, ఏంట్రా ఈ సొల్లు మాకు? కట్ చేస్తే సీన్ రాముడి దగ్గరికి వెళ్తుంది. రాముడు ఆశ్రమానికి వెళ్తుండగా నక్కకోత వినపడింది. అంతలో ఏదో అశుభం జరగబోతుంది అనుకున్నాడు. రే కర్రే, మీ సనాతన ధర్మంలో నక్కలు అరవడం కూడా తప్పేనేంట్రా? అంతలో లక్ష్మణుడు ఎదురయ్యాడు. సీతకి ఏం జరిగిందో ఏంటో, ఆమె లేకపోతే నేను చనిపోతానంటూ ఏడుస్తాడు. ముందు అక్కడికి వెళ్లి చూడకుండా ఏంట్రా ఈ ఏడుపులు? ఆశ్రమానికి వస్తుండగా రాముడికి ఎడమకన్ను అదిరిందంట. మా ఊర్లో దీన్ని వాతం అంటారు. సనాతన ధర్మం దీన్ని అపశకునం అంటుంది. ఆశ్రమానికి వెళ్లి చూసేసరికి సీత లేదు. రాముడు వెతుకుతూ కనిపించిన ఒక పుట్టను, సీత నీకు కనపడిందా? ఎటు వెళ్ళిందో తెలుసా అని అడుగుతాడు. ఎర్రి రాముడు కదా, బుర్ర పాడైపోయి పులులు సింహాల్ని కూడా అడుగుతాడు. సీత నువ్వు దాక్కున్నావు కదా అంటూ కేకలు వేస్తాడు. చిన్న మెదడు చితికింది, పెద్ద మెదడు పగిలింది, టోటల్ గా బ్రెయిన్ దోబింది. పర్వతాలు, గుహలు, నదులు వెతుకుతారు. సీత సీత అని అరుస్తారు. మొదట రాజ్యం పోయింది, తర్వాత తండ్రి పోయాడు, ఇప్పుడు సీత కూడా పోయిందని ఏడుస్తాడు. నా సీత వక్షస్థలం ఎర్రచందనం రాసుకోవడానికి అర్హత కలిగింది. అంతటి అందమైన వక్షోజాలు రాక్షసునితో పెనుగులాడినప్పుడు రక్తసిక్తమై షేపులు మారిపోతాయేమో అని బాధపడ్డాడు. రామా, నీకు కావలసింది వైదేహియా వక్షోజాల? నీ ధర్మమే అంతలే, కామధర్మం. లక్ష్మణుడు ఎంత ఓదార్చినా రాముడు ఏడుపు ఆపడం. వెతుకుతుండగా రాక్షసుని కాలిముద్రలు కనిపిస్తాయి. ఆభరణాలు, యుద్ధ అవశేషాలు చూస్తాడు. కోపంతో ముల్లోకాల్ని నాశనం చేస్తాను అంటాడు. రామా, అంత పోటుగడువైతే సీతను వెతుక్కోవచ్చు కదా. ముల్లోకాల్ని నాశనం చేస్తే అందులో సీత కూడా చచ్చిపోద్ది కదా. నువ్వు ఎర్రి రాముడువో బుర్రలేని రాముడువో అర్థం కావట్లేదు రామా. లక్ష్మణుడు రాముణ్ణి శాంతపరుస్తాడు. ముందు రాక్షసుడెవడో తెలుసుకుని వాణ్ణి చంపు అంటూ బుద్ధి చెప్తాడు. కష్టాలందరికీ సహజం, భూదేవికి కూడా భూకంపాల రూపంలో కష్టాలు వస్తాయంటాడు. లచ్చా, భూకంపం వస్తే కష్టం భూమికి కాదు, భూమి మీద ఉన్న మనకి. సూర్యచంద్రుల్ని రాహు మింగినప్పుడు గ్రహణం అనే బాధ అనుభవిస్తూ ఉంటారట. అన్నా, కర్మలు ఎవరైనా సరే అనుభవించక తప్పదు. ఇదివరకు ఇవన్నీ నువ్వే నాకు చెప్పావంటాడు. రాముడు మన బాబాల్లాగా కూర్చొని సొల్లు చెప్పడమే కాని వాటిని పాటించడన్నమాట. అది సనాతన ధర్మం అంటే. ఓన్లీ సొల్లింగ్స్, నో డూయింగ్స్. జై సనాతన్. జై శ్రీరామ్. అంతలో రెక్కలు, కాళ్ళు, పక్కలో నరకబడి చావు బ్రతుకుల్లో ఉన్న జటాయువును వెనక నుండి చూస్తారు. వెంటనే ఎర్రిరాముడు రాక్షసుడి గ్రద్దరూపంలో మారి సీతను చంపేసి తినేసి ఇక్కడ హాయిగా కూర్చున్నాడు. వీడిని ఎలా చంపుతానో చూడు అని దాడికి వెళ్తాడు. రే ఎర్రి కుక్కల్లారా,
తనకు ముందే తెలిసిన జటాయువు కాళ్ళు రెక్కలు పక్కలు నరకబడి రక్తపు మడుగులో పడి ఉంటే కూర్చుంది అంటాడేంట్రా మీ రాముడు? రాముడికి ఇప్పుడే బుర్రపాడైపోయిందా పుట్టిన దగ్గర నుంచి అంతేనా? సీతని కాపాడటానికి ప్రాణాల మీదకి తెచ్చుకున్న జటాయువుని చంపడానికి బయలుదేరాడు తెంగర వీరుడు. జై శ్రీరామ్. దగ్గరకు వచ్చి అది జటాయువుని గుర్తిస్తాడు. జటాయువు జరిగిన విషయమంతా చెప్తాడు. సీతను దక్షిణ దిశకు తీసుకుపోయాడు. అతని పేరు రావణుడు అని చెప్పి జటాయువు చనిపోతుంది. అప్పుడు రాముడు రాజ్యాధికారం చిక్కినట్లు చిక్కిపోయింది, సీత పోయింది, ఇప్పుడు జటాయువు పోయిందని ఏడుస్తాడు. రాజ్యం పైన ఆశ లేదంటాడు. అస్తమానం రాజ్యం పోయిందని ఏడుస్తాడు. మీ రాముడు ఎర్రి రాముడే కాదు, ఏడుపుల రాముడు కూడా. ఊరుకో ఎద్దులో ఉన్న ఏడిస్తే దరిద్రంగా ఉంటది. జటాయువుకి దహన సంస్కారాలు చేసి రాముడే మంత్రాలు చదివి పిండం పెట్టాడు. తర్వాత రామలక్ష్మణులు నైరుతి దిశగా క్రౌంచారణ్యంలోనికి ప్రవేశించారు. ఒక ఆడరాక్షసి ఎదురుపడి లక్ష్మణునితో తనతో వ్యభిచరించమని అడుగుతుంది. లక్ష్మణుడు ఆమె చెవులు, ముక్కు, స్తనములు కోసేస్తాడు. లచ్చా, నీకిదే పనా? అయినా స్తనాలేం చేసుకుంటావు లచ్చా? ఇంకా ముందుకు వెళ్ళగా కబంధుడు అనే భారీ రాక్షసుడు కనిపిస్తాడు. అతని చేతులు ఒక్కొక్కటి 12 కిలోమీటర్ల పొడుగు. అతని తల పొట్ట మీద, నుదురు గుండె దగ్గర ఉండి నుదిటిపై ఒంటి కన్నుతో ఒళ్ళంతా నిక్కబొడిచిన వెంట్రుకలతో ఉన్నాడు. నా చిన్నప్పుడు చదివిన చందమామ కథలే సొల్లనుకున్నాను. భూమి పుట్టిన తర్వాత లోకంలో రాయబడిన కల్పిత పుస్తకాలు, సరదాగా చెప్పుకునే సొల్లు కథలు అన్నిటికన్నా రామాయణమే నెంబర్ 1. డొల్లలో రామాయణానికి ఏది సాటి? సొల్లులో రామాయణమే మేటి. జై శ్రీరామ్. ఆ కబంధుడు రామలక్ష్మణులను చేతులతో పట్టుకొని నొక్కుతూ తన వైపు తీసుకుపోతుంటే ఇద్దరూ మూర్చబోయారు. మూర్ఛ రామాయణం కదా, అలాగే ఉంటది. అంతలో తేరుకొని రాముడు ఒక భుజాన్ని, లక్ష్మణుడు ఒక భుజాన్ని నరికేస్తారు. రే ఎర్రి కుక్కలు, దేంతో నరికర్రా? వాడి భుజాల దగ్గర వీళ్ళ కత్తులెంతుంటాయిరా? చెప్పారులేరా సొల్లు పురాణం, దాని పేరే రామాయణం. రాక్షసుడు క్రిందపడి మీరెవరని అడిగితే ఇక్ష్వాకు వంశం నుండి కథ చెప్తాడు. ఇక తెలిసిందే కదా సొల్లు. రాక్షసుడు మునిశాపం నుండి బయటకు వస్తాడు. మీకోసమే ఎదురు చూస్తున్నాను అంటాడు. వచ్చాడు కాల్చాడు సచ్చాడు రిపీట్, వచ్చాడు కాల్చాడు సచ్చాడు రిపీట్. నా వల్ల కాదు అన్నయ్య, నా వల్ల కాదు. సీతని వెతకడంలో సహాయపడమని కబంధుణ్ణి రాముడు వేడుకుంటాడు. అప్పుడు కబంధుడు కిష్కిందలో వాలి సుగ్రీవులనే అన్నదమ్ములుండేవారు. వాలి సుగ్రీవుణ్ణి కిష్కింద నుండి పంపేశాడు. సుగ్రీవుణ్ణి కలుసుకో, సీతని వెతకడంలో అతడు సహాయపడతాడని చెప్తాడు. మీరు పశ్చిమ దిశగా వెళ్తుంటే మాతంగి మహర్షి ఆశ్రమం వస్తుంది. ఆ వనంలో మునుల చెమట గాలికి ఎగిరి చెట్ల మీద పడి పువ్వులుగా మారాయి. అవి ఎప్పటికీ వాడిపోవు అని చెప్తాడు. జేమ్స్ క్యామరూన్ అవతార్ కన్నా పెద్ద ఫిక్షన్లా ఉందేంట్రా మీ రామాయణం? అటు చూడు, అటు చూడు బే. వారు పంపా సరస్సు పశ్చిమ తీరానికి చేరారు. అక్కడ శబరి ఆశ్రమాన్ని చూశారు. శబరి రాముణ్ణి చూడగానే ఏమంటుందో తెలుసు కదా. నా తపస్సు ఫలించింది, నీకోసమే చూస్తున్నాను, నా జన్మ ధన్యం, ఇంకీ సొల్లంతా మామూలే, ఎత్తండ్రా రాముణ్ణి ఎత్తండి. ఎంత గొప్పగా చెప్పినా గాలికి ధూళి ఎగిరిపోవలసిందేరా. రాముడు మహావృద్ధురాలైన శబరితో నీ తపస్సు ఆటంకం లేకుండా జరుగుతుంది కదా, కామక్రోధాలు నీ దరికి చేరడం లేదు కదా అంటాడు. చల్లని గాలి తగిలినా, చెట్లని పక్షులని చూసినా కామకోరికలు రగిలిపోయే రాముడు మహాతపస్వి వృద్ధురాలైన శబరిని కామక్రోధాలు రావట్లేదు కదా అని అడగడమేంట్రా కర్రీ? ఫ్రెండ్స్, చూద్దురుగాని కాసేపట్లో రాముని కామాయణం. శబరితో నాపై నీకు చాలా ప్రేముందని విన్నాను, ఆ ప్రేమ చూడాలి అని ఆశపడుతున్నాను, చూపించు అంటాడు. నిజానికి కబంధుడు శబరికి రాముడి మీద ప్రేముందని చెప్పలేదు. అంటే రాముడే ప్రేమను అడుక్కుంటున్నాడన్నమాట. ఒరేయ్ పంది ప్రసాదు, భార్య కనబడకపోతే వెతుక్కోకుండా ఎవరి ప్రేమ కోసమో ఎదురు చూస్తారా ఎవరైనా? రాముడు పెద్ద మూడిష్టు. ఎప్పుడు మూడు ఎలా మారుతుందో ఎవరికీ తెలీదు. రామా, నువ్వు ముద్దుల రాముడు కాదు, మూడిష్టు రాముడివి. జై శ్రీరామ్. శబరి చెట్లు పువ్వులు అన్నీ చూపించి నేనిక స్వర్గానికి పోతాను అని చెప్తుంది. ఇంకా తానున్న ఆశ్రమం కోసం చాలా సొల్లు చెప్తుంది. మొత్తానికి రాముడు సీత కోసం మర్చిపోయాడు. ఇది రాముడంటే. శబరి స్వర్గానికి వెళ్లడానికి రాముడు అనుమతించగానే తనను తాను అగ్నితో కాల్చుకొని స్వర్గానికి పోతుంది. శబరి ఎంగిలిస్తే రాముడు తిన్నాడు. శబరి చనిపోయి నదిగా మారిపోయింది. ఇదంతా మూల రామాయణంలో లేదు. ఎవడు ఇవన్నీ కలిపాడో నేను తెలుసుకుందాం అనుకుంటున్నాను. నాకిప్పుడే తెలియాలి. ఎందుకన్నా? రామాయణంలో ఇప్పటికే ఇంత సొల్లు రాసి ఉంటే ఇంకా కలిపిన ఆ కక్కుర్తిగాడు దొరికితే బహుమానంగా ఒక బల్లెమిద్దామని అక్కడి నుండి ఋష్యమూక పర్వతం వైపు వెళ్తూ రాముడు చెట్లు పుట్టలు వర్ణిస్తుంటాడు.
ఋష్యమూక పర్వతానికి వచ్చిన తరువాత రాముడు మళ్ళీ ఏడుపు మొదలు పెడతాడు. రాజ్యాధికారానికి దూరమై దయనీయ అవస్థలో ఉన్న నన్ను సీత పదే పదే ఓదార్చేది. ఇప్పుడు ఆమె లేకుంటే ఎలా అని ఏడుస్తాడు. అమ్మ దొంగ రామా, అందరి దగ్గర నాకు రాజ్యకాంక్ష లేదు అని యోగిలాగా నటించి పెళ్ళం దగ్గర కూర్చొని ఏడుస్తావా? నువ్వు గొప్ప నటుడు భయ్యా. సాధారణంగా నటరాజు అంటారు కదా, అది తప్పు. నటరాము అనాలి. అలా అరణ్యకాండ ముగిసి కిష్కింధకాండ ప్రారంభమవుతుంది.